నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని మహారాష్ట్ర తెలంగాణ చెక్పోస్ట్ వద్ద పోతంగల్ కు చెందిన ట్రాక్టర్ యజమానులు కార్మికులు సుమారు 100 మంది తమ నిరసన తెలియజేశారు. పోతంగల్ మండల కేంద్రంతో పాటు పాత పోతంగల్ గ్రామంలో ట్రాక్టర్ యజమానులు సుమారు 80 మంది ఉన్నారని, కార్మికులు సుమారు 200 మందిగా పైగా ఇసుక తరలింపుపై జీవన ఆధారంగా బతుకుతున్నారని, ఇసుక తరలింపు వేబిల్లు ద్వారా తీసుకువెళ్తున్నామని, అభివృద్ధి పనుల పేరుతో తీసుకెళ్తున్నారు. గ్రామస్తులు కొంతమంది అడ్డుకోవడం, తమపై నిరాధారణ నిందలు వేయడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని కొంతమంది వచ్చి తహసీల్దార్ కార్యాలయం నిరసన చేసి వినతి పత్రం ఇస్తే తహసీల్దార్ గంగాధర్ తమకు ఉదయం నుంచి అనగా సోమవారం ఉదయం నుంచి వేబిల్లు ఉన్నప్పటికీ తమ ట్రాక్టర్లు ఆపివేసి ఇసుకను తరలించకుండా అడ్డుకట్ట వేయడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ట్రాక్టర్ల యజమానులు, గ్రామంలోని కార్మికులు ఉన్నారు. పోతంగల్ ట్రాక్టర్ యూనియన్ తరపు నుంచి మాట్లాడేది ఏంటంటే, ఈరోజు 28వ తారీఖు 7వ నెల 2025 రోజున మనకు ఎంఆర్ఓ సార్ పర్మిషన్ ఇస్తా అంటే మా ట్రాక్టర్ యజమానులు అందరూ వాగులకు ట్రాక్టర్ పంపించిన తర్వాత ఇక కరెక్ట్ 9 గంటల టైంలో వేబిల్ కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాం. అదే టైంలో పక్క గ్రామం అయినటువంటి కొడిజాల గ్రామం నుంచి కొంతమంది అక్రమంగా మా ఇసుకను తరలిస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కలిసికట్టుగా 20-30 ట్రాక్టర్లు తీసుకొచ్చుకొని ఒక 50-60 మంది లేబర్లు అందరూ అక్రమంగా పోలీసు వాళ్ళకి ఇబ్బంది చేసుకుంటా మా ఇసుక ట్రాక్టర్ని ఆపేసిండ్రు. అట్లనే ఇంకా మేమందరము కలిసి మాట్లాడిన తర్వాత మా ఊరి గ్రామ పెద్దలందరూ మాట్లాడిన తర్వాత మీరు ఇసుక నడపకండి, లేకపోతే మేము కూడా నడుపుతాం మీ వాగు నుంచి అని చెప్పేసరికి మేమందరము మాట్లాడుకొని మీ ఇసుక మీరు నడుపుకోండి, మీ దారి నుంచి మీ శివార్ల నుంచి మీరు నడుపుకునేలా మా ఇసుకను మేము మా శివార్ల నుంచి మేము నడుపుకుంటామని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే ఇంకా వాళ్ళు సరే అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మండల ఆఫీస్కి పోయిండ్రు. మండల ఆఫీస్కి పోయిన తర్వాత ఎంఆర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక వినతి పత్రం రాసిండ్రు. పోతంగల్ గ్రామంలో ఉన్నటువంటి ట్రాక్టర్లకు వేబిల్ ఇవ్వకండి అని చెప్పి ఎంఆర్ఓ సార్కు ధమ్కి ఇచ్చినట్టు మాకు వెల్లడవుతుంది. ఎంఆర్ఓ సార్ మా మాటలకు అసలు ఒక 1% కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. వీళ్ళందరికీ తెలుసు ట్రాక్టర్లకు. సార్ మీరు వాళ్ళకెందుకు రెస్పాన్స్ ఇస్తున్నారు, వాళ్ళకెందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు? మేము కూడా ట్రాక్టర్ యజమానులం కదా, మేము కూడా మా బాధ్యత ఏమన్నా 0% కూడా మేము దొంగతనంగా అక్రమంగా ఇసుక నడిపిస్తలేము, వేబిల్ తీసుకుంటున్నాము, ఇందిరా మిల్లకు వస్తున్నాము. సార్కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వర్ణి మండలంలో ఉన్నటువంటి మనకు ఎక్కువగా మనం ఇసుక తరలించే గ్రామం వర్ణి మండలంలో ప్రతి గ్రామంలో ఎవరికి అడిగినా కానీ వీళ్ళు పోతంగల్ గ్రామం నుంచి మంచిగా ఇసుక మాకు సప్లై చేస్తున్నారని చెప్పి సార్కు కూడా మంచి పేరు వచ్చింది. పోచారం సార్ కూడా చెప్పిండు. సరే అవన్నీ ఓకే. ఎంఆర్ఓ సార్ ఈరోజు మ్యాటర్ వచ్చేసరికి మేము ఏమన్నామంటే, ఒక ట్రిప్ తీసుకొని వచ్చినాం కదా సార్, ఆ ఒక ట్రిప్పును మేము ఎక్కడికైతే మీరు ఇస్తా అని చెప్పిందో అక్కడికి వేబిల్ ఇచ్చేస్తే మేము అక్కడ పోసుకుంటాము. తర్వాత మేము మళ్ళీ ఇంకా రాము, మీరు సర్వేయర్ది పిలిపించి అక్కడ చేసిన తర్వాత కొడిజాలకు పోతంగల్కు వేరే చేసిన తర్వాత మీరు పర్మిషన్ ఇస్తే మేము మంచిగా పద్ధతితో నడుపుకుంటామని చెప్పినాము. ఆల్రెడీ మేము అందరూ మా గ్రామ కమిటీ అందరూ మాట్లాడుకున్నాము. మేము గుడికి డబ్బులు ఇస్తున్నాము, సొంత పేరు ఎలాంటి మేము తప్పుడు మాటలలో తప్పుడు సమాచారం కూడా ఏం లేదు మాది. కుడిజాల వాళ్ళు మాత్రము సార్కు ఎంఆర్ఓ సార్కు ఏం మాట్లాడిందో తెలియదు కానీ మాకు అసలు పొద్దున 6 గంటలకు పెట్టిన బండ్లు ఇప్పుడు సాయంత్రం 6:30 అవుతుంది. డ్రైవర్లు మేము ఓనర్లం అందరము ఇక్కడ ఇసుకల ఏదో సంపాదించాలనుకొని అంతా ఫీల్ అయిపోతున్నారు అందరూ. కొద్దిగా చూసి మాకు పైన అందరికీ తెలియజేయండి సార్లకు. అంతకు మించి ఏం లేదు. అందరికీ ఏదైనా తప్పు ఉంటే క్షమించండి.